హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేరళ అనమాట. ఇది త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. మనకు ఇక్కడ నుంచి త్రివేంద్రం టెంపుల్ అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది. మెయిన్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. మనకి ఇక్కడ చూడండి ట్యాక్సీ కూడా ఉంటుంది, చాలా ఉంటుంది. ఇదైతే రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది. చాలా ట్యాక్సీ అయితే ఉంటుంది. మనం అక్కడ ఎక్కేసి అక్కడ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యొచ్చు. అదే కాకుండా మనకి ఇక్కడ కూడా రూమ్స్ ఉంటుంది, ఆ వెయిటింగ్ హాల్ ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అవుదాం. త్రివేంద్రం సిటీ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్, రూమ్కి అయితే రీచ్ అయ్యాము. అంటే టెంపుల్కి కొంచెం దూరంలో ఉంది. ఆల్రెడీ టెంపుల్ దగ్గర వెళ్ళాము. అక్కడ చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు రూమ్స్. ఇది నాన్ ఏసీ తీసుకున్నాము. ఒకసారి రూమ్ చూడండి ఎంత బాగుందో. ఒక చిన్న టీవీ అనమాట. ఓకే, పర్లేదు. ఒక రోజు కాబట్టి మనం బ్యాచిలర్ కాబట్టి ఓకే, పర్లేదు, బాగుంది. నా సజెషన్ ఏంటంటే కేరళ వైపు వచ్చినప్పుడు కొంచెం వెదర్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది. ఈ టైంలో కొంచెం నాన్ ఏసీ తీసుకుంటే బెస్ట్ మనకి. అంటే ఏసీ తీసుకున్నా కూడా మనీ కొంచెం వేస్ట్ తప్ప ఇంకేం లేదు. నాన్ ఏసీ తీసుకుంటే కొంచెం బెస్ట్. ఎందుకంటే వెదర్ ఎప్పుడు కూల్గా ఉంటుంది ఇటు సైడు. ఇదైతే రూమ్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. కేరళలోని త్రివేంద్రంలోని ఒక లోకల్ టెంపుల్కి అయితే వచ్చాము. గ్రామదేవత అంటారంట. మామూలుగా మన ఊరిలో గ్రామదేవతలు ఎలా ఉంటారో, ప్రతి ఊరికి గ్రామదేవత ఉంటారు కదా, అలాగే ఒక ఏరియాలో గ్రామదేవత అనమాట. సో చూడండి, టెంపుల్ ముందు అనమాట ఇవన్నీ. ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే అమ్మవారికి కానీ ఏ టెంపుల్ కానీ సరే డొనేషన్ టపాకాయలు పిలుస్తారు. అదొక డొనేషన్ అనమాట. సార్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇవన్నీ దీపాలు వెలిగిస్తున్నారు. ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నామంటే ఐరా ర్యాండ్ అయితే ఉన్నాము కేరళలోని. మీరు చూసినట్టయితే అక్కడ బోటింగ్స్ కనిపిస్తున్నాయి, ఒక ప్యాకేజ్ లాగా అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బోర్డు అయితే పెట్టున్నారు. వీళ్ళ ప్యాకేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. 2 పర్సన్ వచ్చేసి 1 అవర్కి 2500, 2 పర్సన్ 1 అవర్ 30 మినిట్స్కి 3500. అలాగే పిల్లలు కూడా ఉన్నా కూడా ఒక 500 ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇది సింగిల్గా రావాలంటే మాత్రం అంతా మన పైనే పడుతుంది. గ్రూప్ వాళ్ళు వస్తే మాత్రం కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. మేము ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఐలాండ్లో ఎలాంటి లొకేషన్స్ ఉంటుందో అవన్నీ మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే బయలుదేరా. చూడండి, బోటింగ్ అయితే ఇదన్నమాట. చిన్న బోటింగ్స్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయని అయితే చెప్తున్నారు. అసలు చూద్దాం. మనం బోటింగ్ కూడా చాలా బాగుంటుంది కేరళ. வெஜ் ஹோட்டல்ல வந்து நான் வெஜ் கிடைக்காது, நான் வெஜ் ஹோட்டல்ல வந்து வெஜ் கிடைக்காது. చిన్న గొంతులు చూడండి. చిన్న ఐలాండ్ అన్నమాట ఇది. ఐలాండ్ అయితే వెళ్తున్నాము. చూడండి, చిన్న కొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. అనుకుంటా మూవీ అయితే ఇక్కడే తీశారంట. చూడండి, చిన్న గొంతులు అంటే ట్రాఫిక్ అవుతుంది కదా, అలాగే చిన్న గొంతులు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. ఇదొక మినీ సిటీ లాగా అనమాట. చూడండి ఎంత బాగుందో. మినీ సిటీ.
వచ్చాము. చూడండి ఇది ఒక ఐలాండ్ అనమాట. ನಮ್ಮ ಕೇರಳ ವಿಲೇಜ್ ತಮಿಳ್ನಾಡು సెంటర్లో జీసస్ స్టాచ్యూ ಇದು ತಮಿಳ್ನಾಡು ತಮಿಳ್ನಾಡು ಇದು ಕ್ಲಬ್ ಮಹೇಂದ್ರ ರೆಸಾರ್ಟ್ ಹಲೋ ಓಕೆ ತಮಿಳ್ನಾಡು ಫಸ್ಟ್ ಅದು ತಮಿಳ್ನಾಡು. ఓకే ఇది తమిళనాడా? ఓకే ఓకే ఇది తమిళనాడు అంట. ఇది కేరళ. ఇది కేరళ బార్డర్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇది తమిళనాడు కేరళ బార్డర్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. బోటింగ్ అయితే కంప్లీట్ చేసేసాము. అంటే 1:30 నిమిషాలు మాకు ఇచ్చారు. దీనికి 2500 ఛార్జ్ తీసుకున్నారు. మేము అంతసేపు తీసుకోలేదు, 1 అవర్లోనే చూసేసామన్నమాట. రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇది అన్నమాట ఈ చిన్న ఐలాండ్. ఇది బోటింగ్ పాయింట్ చూసినట్టు. ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నామంటే మనం చాలాసార్లు చూసుంటాం ఈ స్టాచ్యూ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. నేనైతే ఫస్ట్ టైం మీకు రావడం ఆదిమలై శివ టెంపుల్ అంటే ఇది. అసలు మీకు చూడండి ఇంత పెద్ద శివ టెంపుల్ అసలు నిజంగా ఇంత బాగుంటుంది. సముద్ర పక్కన అయితే ఉంది. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ఇది చూడండి ఎలా ఉంది. కమ్ 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 అరేబియా సముద్రం ఇది. చాలా 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 బాగుంటుంది. అలలు అయితే భయంకరంగా నిజంగా ఎంత బాగుందంటే ఇక్కడ చాలా చాలా బాగుంది. అంటే మొత్తం సముద్రమే, సముద్రం మధ్యలో కలిపేది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గర అయితే ఉన్నాము. చూడండి ప్రపంచంలోనే ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్ అనమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్. 6 గదుల హిస్టరీ ఈ టెంపుల్ దగ్గరే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు చూడండి ఎంత బాగుందో గోపురం. ఈ టెంపుల్ చుట్టూ చూడండి. మనకి పక్కనే కోనేరు ఉంటుంది. మీకు ఆ కోనేరు ఏంటి చూపిస్తాను. ఇప్పుడే వర్షం పడింది. ఇది ఫ్రెండ్స్ కోనేరు, స్వామివారి కోనేరు అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒకప్పుడు ఒక ముసలి అనేది ఉండేది. ముసలి ఓన్లీ స్వామివారి వాహనంలాగా అని చెప్తుంటారు. స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట. ఈ ముసలి కూడా స్వామివారికి పెట్టిన ప్రసాదం వరకే తినేది. ఎలాంటి నాన్ వెజ్ తినేది కాదు. అదే కాక భక్తుల్ని కూడా ఏం చేయదు అలాంటి ముసలి. రీసెంట్గానే అది చనిపోయింది. మనకందరికీ హిస్టరీ అంతా తెలిసింది. ఒకసారి చూడండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అసలు ఎలా ఉందో. బ్యూటిఫుల్ అనమాట. చాలా 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 అయితే బాగుంది. ఆల్మోస్ట్ దర్శనం అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడే బయటకు వచ్చాము. అంత ఎక్కువగా లేదు, కరెక్ట్గా 1 అవర్లో బయటకు వచ్చేసాము. ఒకసారి మీ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడే వర్షం పడుతుంది ఇక్కడ నిజంగా. ఇంకోటి ఏంటంటే చాలా కఠినంగా అయితే ఉన్నారు పోలీస్ వాళ్ళు. కానీ ఫోటో దిగకూడదు గోపురం ముందు. చాలా 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 కఠినంగా అయితే ఉన్నారు. అసలు చూడండి ఎంత బాగుందో. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రపంచంలోనే అతి రిచెస్ట్ టెంపుల్ అనమాట ఇది. అంటే లోపల వెళ్ళిన తర్వాత చాలా సింపుల్ సిటీగా అయితే ఉంది. కానీ స్వామివారు 3 గదుల్లో ఉన్నారు. అంటే 3 గదుల్లో నుంచి మనం చూడాలి. చాలా పెద్దగా ఉన్నారు. శేషవాహనంపై ఆయన నిద్రిస్తున్నారనమాట. చాలా చాలా అయితే బాగుంది. ఇది ఫ్రెండ్స్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఈయన గురించి చాలా హిస్టరీ అయితే ఉంది. 6 గదుల హిస్టరీ కూడా చాలా ఉంది. అంటే నాకు అంత పూర్తిగా తెలియదు. నాకు తెలిసిన దాన్ని కొంచెం చెప్తున్నాను. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయింది. వర్షం అయితే దుమ్ము లేపేస్తుంది. Place you should visit once in a lifetime. It is going to be universally famous because of it is very rich and cultured and dedicated in Sri Padmanabha's temple. It is a wonderful place. The idol itself is great to see and worship. Thank you. Bye. Thank you.